వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. ఇట్లాంటి కర్మ పట్ల మాకంత అవసరం లేదు. కల్పనా కథలు చెప్పి, బుర్ర కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి సేవ చేయాలా? అంత అవసరమా? ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకడం రైట్, ఏదో ఒక కూలి పని చేసుకోవడం బతకడం రైట్. పిట్ట కథలు చెప్పి, కల్పనా కథలు చెప్పి ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని బోధించకుండా లేనిపోయిన ఉపమానాలు చెప్పి సత్య మార్గం దూషించబట్టడానికి కారణం మీకు చెప్పాను. పోయికిరి శాస్త్రులు చూడండి ప్రియమైన వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. మీ వలనంట గొర్రెలు పరిగెత్తుతూ ఉంటాయి, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి. ఎక్కడికి పరిగెత్తాల్సిన పనిలే, నువ్వు ఉండచాటి ఎదుక్కో దొరుకును గాక. ఆమేన్. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే దొరుకోవాలా. యేసన్న గారు ఒక మాట చెప్పాడు. ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఓ ముసలామ తిరిగిందంట. ఎక్కడ తిరిగింది? ఈ నెలలో ఈ సంఘంలో ఉంటుందంట, ఇంకో నెలలో ఇంకో సంఘం ఉంటుందంట, ఇంకో నెలలో ఇంకో సంఘం ఉంటుందంట. 12 నెలలు 12 సంఘాలు తిరిగిందంట. చచ్చిపోయిందంట. పాస్టర్ గారికి ఫోన్ చేశారంట. పాస్టర్ గారు ఆదరణకర్త చర్చికి ఫోన్ చేశారంట. ఆదరణకర్త చర్చి పాస్టర్ గారు అన్నాడంట, పోయిన నెల 7వ నెలలో ఆ సంఘానికి పోయిందిగా, ఆ పాస్టర్ గారు వస్తారులే, పాప ఆయన బాధపడటం ఎందుకులేమ్మా, నేను అలా బాధ పెట్టడానికి ఇష్టం లేదని ఈ పాస్టర్ గారు చెప్పాడంట. ఆదరణకర్త పాస్టర్ గారు. ఇంకో పాస్టర్ గారు చెప్పాడంట, ఆ పాస్టర్ గారు వస్తున్నాడులే, ఆ పాస్టర్ గారు నేను ఎందుకు బాధ పెట్టాలా, వద్దులే ఆయన వస్తారు కమ్మని చెప్పాడంట. ఇంకో పాస్టర్ గారు అంట, ఆయన మనసులో నొచ్చుకునేటట్టు నేను ఎందుకు రావాలే, నేనే తగ్గించుకొని నేను రాలేనడం. మొత్తానికి 11 మంది పాస్టర్లు చెప్పాడంట. 12వ పాస్టర్ గారు అన్నాడంట, అందరూ రాలేదు, నేను కూడా వచ్చి లేనిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకున్నాను. చివరికి మున్సిపాలిటీ బండిలో వేసుకెళ్ళారు. బ్రతుకు ఇది చివరికి. మనకి అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకుందామా? చెప్పండి. వద్దమ్మా, మీకు దండం పెడతాను, మనకు వద్దట. అర్థమైందా? ఏం అలాంటి మనకు అవసరమే లేదు. దేవునితో సహవాసం కలిగి ఉందాం, సేవకులతో సహవాసం కలిగి ఉందాం, సంఘంతో సహవాసం కలిగి ఉందాం.